మళ్ళా చేయొద్దు. సమరయ స్త్రీతో కూడా అదే చెప్పినాడు. ఏమని? ఇక మీదట నీవు పాపము చేయొద్దు అన్నాడు. అది మెస్సయ్యవని. ఈ మెస్సయ్య వచ్చినప్పుడు హృదయాలోచనలు కూడా బయలుపరుస్తాడని విన్నాము. నీవు ఆ సంగతులని చెప్తా ఉంటే నా పాప జీవితం నాకు కనపడతా ఉన్నది. నేను చేసిన విస్తారమైన పాపములని నాకు గుర్తుకొస్తా ఉన్నాయి. అయ్యా మరి నా సంగతి అంటే ఇక మీదట నీవు పాపం చేయొద్దు అన్నాడు. పాపాత్మురాలైన స్థితి అదే చెప్పినాడు. వెళ్ళి నీ పాపం చేయకు అన్నాడు. చేయలే. విస్తారమైన పాపములు క్షమిస్తాడు కానీ అక్కడ ఏం కావాలా? ఫుల్ స్టాప్ ఉండాలి. అక్కడ ఎండు అయిపోయింది. ఇక్కడ ముగింపు ఉంది. దేనికి? నీ పాప జీవితానికి విస్తారంగా చేసిన ఇంతటిది ఇంకా చాలు తెలియజేస్తాడు.